హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కుమారి వ్లాగ్స్. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉందండి. వర్షం పడేలాగా ఉంది. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. చుట్టూ చూడండి, మేఘాలు ఎలా కమ్ముకో ఉన్నాయో. నాయుడుపేటలో వాతావరణం ఇలా ఉంది. ఇంకెందుకు, వేడి వేడి పకోడీ తినాలనిపించింది. సో ఆనియన్స్ సన్నగా తరుక్కున్నానండి. తర్వాత వాటిని బాగా స్మాష్ చేస్తూ ఉన్నాను. అప్పుడు రేకులు రేకులుగా వస్తాయన్నమాట ఆనియన్స్. చాలా బాగా ఇట్లా చేసుకున్నాక కొంచెం కారం వేసాను. నెక్స్ట్ కారం కొంచెం సరిపడా వేసుకొని నెక్స్ట్ వచ్చి కారం సరిపడా వేసుకున్న వెంటనే తర్వాత కొంచెం ధనియాలు స్మాష్ చేసి వేస్తున్నానండి. అంటే అవి వేగాక కొంచెం క్రిస్పీగా ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అట్లా పలుకులుగా నలిపి కొంచెం వేసుకున్నాను. సో అవన్నీ మిక్స్ చేస్తూ ఉన్నాను. మిక్స్ చేశాక అంటే అలా కలిపే కొద్దీ ఆనియన్లో ఉండే రసం అనేది వస్తుందన్నమాట. నేనేం వాటర్ యాడ్ చేయనండి. అలాగే బాగా కలిపితే వాటిల్లోనే రసం ఊరుతుంది. నెక్స్ట్ బాగా కలిపి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇంకా 3 బాగా కలపాలి. నేను అల్లం పేస్ట్ అవన్నీ ఏం వేయనండి. పచ్చిమిర్చి అలా ఏం వేయను. ఓన్లీ ఇంట్లో చేసుకునేలాగా చేస్తాను అన్నమాట. వేసుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి కూడా వేస్తారు. సో ఈ మూడింటిని బాగా స్మాష్ చేస్తున్నానండి. బాగా కలిపేసి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా నెక్స్ట్ వచ్చి శనగపిండి వేసి బాగా కలపాలండి. బాగా ఆ వాటర్ మొత్తం ఆనియన్లో ఉండే వాటర్ అంతా ఈ శనగపిండి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. బాగా కలపాలండి. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరు కూడా ఇలా వర్షం పడేటట్టు ఏదో ఒకటి వేడిగా పకోడీ అయినా ఏదో ఒకటి చేసుకొని తినండి. చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా. సో మీరు ఏదో ఒకటి చేసుకొని బోండాలు, ఇంకా ఇవి ఇంకేమైనా స్నాక్స్ టైపు బజ్జీ, మిర్చి బజ్జీ. యాక్చువల్లీ మిర్చి బజ్జీ చేద్దాం అనుకున్నాను. మిర్చి లేదు ఇంట్లో. సో ఇవి ఆనియన్స్ ఉన్నాయి అందుకని. సో ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయింది. సో నెక్స్ట్ పకోడీ వేస్తున్నాను అనమాట. పకోడీ వేసేసాను. కొంచెం కొంచెం జాగ్రత్తగా వేయండి. నేను కొంచెం పైకి పెట్టే వేస్తాను అనమాట. ఎక్కడ నూనె చేతికి అంటుకుంటుందో అన్నట్టు వేస్తాను. ఇంకా ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం రీచ్ అవుతుందన్నమాట చాలామందికి. సో తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే వర్షం పడుతుంటే ఇలా చేస్తుంటారా? కామెంట్ చేయండి. మీరు ఏ స్టైల్లో చేస్తున్నారో అది కూడా చెప్పండి. సో అది వేగినట్టుంది, తిప్పుకుంటున్నానండి. తిప్పుకుంటూ ఉన్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, అది వేగుతుంది కదా. మిగతా పిండి మిక్స్ చేసుకుంటా ఉన్నాను.
గోల్డెన్ కలర్ వచ్చాక తీయండి, మరీ నల్లగా వస్తే బాగుండదు. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చూడ్డానికి తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నా నుంచి అన్నట్టు ఏదైనా కామెంట్ చేయండి. మీరు చెప్తేనే కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. సో తీసేసాను ఫ్రెండ్స్, నూనెలోంచి తీసేసాను. సో మిగతా పిండి ఉంది కదా, అది వేస్తున్నాను అనమాట. సో అది కూడా వేగిపోయింది, తీసేస్తున్నాను. మొత్తానికి పకోడీ వేడివేడిగా పకోడీ చేసేసాను. ఇంకా ఫ్రెండ్స్ వేడివేడిగా పకోడీ చూస్తుంటే నోరు ఊరుతుందన్నమాట. మొత్తానికి అయిపోయింది ఫ్రెండ్స్, పకోడీ వేడి వేడి పకోడీ రెడీ. సో ఇంకా అయిపోయింది, ఇంకెందుకు ఫ్రెండ్ ఆలస్యం, ఇంకా టేస్ట్ చేసేసి ఎలా ఉందో చూడాలి. మొత్తానికి అయిపోయింది. సో చూద్దాం, టేస్ట్ చేద్దాం. వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారాక తిందాం. తింటూ ఉన్నాను అక్కడ, బాగానే ఉంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.